వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సందర్శన. సనత్ నగర్ లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్లను అందజేసిన మంత్రి తలసాని. కులమతాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం, క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి. యూసఫ్గూడలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పర్యటన, బస్తీ సమస్యలను పరిష్కరిస్తామని బస్తీ వాసులకు హామీ. హైదరాబాద్ లో ఆన్లైన్ లోన్ యాప్ కేసు దర్యాప్తు, 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం కేసీఆర్ పై కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం కేటాయించిన నిధులు విడుదల చేయకుండా తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఆయన సందర్శించారు. ఆదివాసీ ప్రజల ఆరోగ్యం గురించి ప్రధాని నరేంద్ర మోదీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరు చేసి నిధులు కేటాయించారని, కానీ సీఎం కేసీఆర్ కేటాయించిన నిధులను మంజూరు చేయకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఈ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్, జిల్లా ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ హాస్పిటల్లో ఉండాలనేటువంటి లక్ష్యంతో ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క హాస్పిటల్ను మంజూరు చేయడం జరిగింది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను. కానీ దురదృష్టం ఏంటంటే మంజూరు అయిపోయి 4 సంవత్సరాలైనా కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 30 కోట్ల రూపాయలలో 1 రూపాయి కూడా ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఈరోజు రాష్ట్రంలో వందల వేల కోట్ల రూపాయలు దుబారా అవుతా ఉన్నాయి. ఆ 30 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని కూడా నాకు మాట ఇచ్చారు, మీ ముందే మాట్లాడారు. కాబట్టి ఆ ప్రభుత్వం డబ్బు రావాలి. నేను ఇక్కడ ఎవరైతే నిర్మాణం చేస్తున్నారో వాళ్ళతో కూడా ఇప్పుడు గెస్ట్ హౌస్కి వెళ్ళినాక రివ్యూ చేస్తాను. ఇంకా ఏమేమి ఎక్విప్మెంట్ రావాలి. దురదృష్టం ఏంటంటే ఇంతవరకు స్టాఫ్కు సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి కాదు. అది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అది డాక్టర్ ఫెటర్నిటీ కావచ్చు, పారామిలిటరీ ఫెటర్నిటీ కావచ్చు, శానిటేషన్ సిబ్బంది కావచ్చు, సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, అది కూడా ప్రాసెస్ మొదలు పెట్టాలి. వెంటనే మనకు స్టాఫ్ దొరకరు. ఇప్పటికే రిమ్స్లో అత్యధికమైనటువంటి సిబ్బంది కొనినటువంటి సిబ్బంది కూడా కాదు. ఎందుకంటే ఎక్విప్మెంట్ చాలా సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంది. వరల్డ్ క్లాస్ ఆపరేషన్ థియేటర్ సంబంధించి ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రజలు అనేక రకాల అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు వైద్యం అందుబాటులో ఉండాలి. అందులో ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చినట్లయితే ఏ ట్రీట్మెంట్ కూడా హైదరాబాద్ వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. 10 విభాగాలకు సంబంధించినటువంటి కాబట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, మీరు మరి లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. ఈ లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన దాంట్లో కనీసం 30 కోట్లు ఆదిలాబాద్ ప్రజలకు వైద్యం అందించడం కోసం ఈ ఆదిలాబాద్ పట్టణంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నిర్మాణం చేస్తున్నటువంటి ఈ ఇంత పెద్ద అద్భుతమైనటువంటి హాస్పిటల్కు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పి అంగీకరించి ఒప్పందం కుదుర్చుకొని ఇవ్వలేకపోయిన 30 కోట్ల రూపాయల కారణంగా హాస్పిటల్ ఆగిపోయింది. ఇది మంచిది కాదు, న్యాయం కాదు. వెంటనే విడుదల చేయాల్సిందిగా నేను
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ జాన్ శాంసన్, కమిషనర్ నీతి మంగమ్మ, మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి, శెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, చర్చి పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. जी श्रवंती, सोनी, रोजी, सर 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 కార్పొరేటర్స్ కి, కోఆప్షన్ మెంబర్స్ కి, పాస్టర్స్ కి, ప్రెస్ మిత్రులకి, క్రైస్తవ సోదరమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఇంటికి ఏదో రకంగా సహాయపడుతున్నారు. కులమత భేదాలు లేకుండా ప్రతి ఇంటికి సహాయపడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. చిన్నప్పుడు ఎప్పుడు నేను వినేదాన్ని, జీజస్ గిఫ్ట్స్ పంపిస్తాడు, శాంటా తీసుకొచ్చి మాకు ఇస్తాడు అని. అదే రకంగా ఈ రోజు మన కేసీఆర్ గారు జీజస్ రూపంలో ప్రతి ఒక్కరికి ఈ గిఫ్ట్స్ ఇవ్వడం, శాంటా రూపంలో మన మల్లారెడ్డి సార్ మీ అందరికీ అందజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ మరొకసారి విష్ యూ మేరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ క్రిస్మస్ పండుగ సందర్భంగా కొత్త బట్టలు పేద క్రైస్తవ సోదరులకు పంపిణీ కార్యక్రమం జరిగింది. దానికి మా మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, మా కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, మా స్పెషల్ కలెక్టర్ కానీ అందరూ వచ్చిండ్రు. ఏది ఏమైనా జవహర్ నగర్లో 120 చర్చిలు ఉన్నాయి. ఇక్కడ క్రైస్తవ సోదరులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పండుగ నాడు మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి క్రైస్తవ సోదరులు కానీ, ముస్లిం సోదరులు కానీ, హిందూ సోదరులు కానీ ప్రతి ఒక్కరూ కులమత భేదం లేకుండా వాళ్ళ పండుగలకు గొప్పగా పేద ప్రజలందరూ కూడా గొప్పగా పండుగ చేసుకోవాలి. వాళ్ళందరూ కూడా కొత్త బట్టలు కట్టుకోవాలి. దానికి తోడు కడుపు నిండా భోజనం చేయాలని చెప్పి ఇవన్నీ కూడా గత 6 సంవత్సరాల సంది కూడా ప్రతి పండుగకు చేస్తున్న ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. మనం చూస్తున్న ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా, ఏ సీఎం లేని విధంగా మన రాష్ట్రంలో మన సీఎం అన్ని కులమత భేదం లేకుండా అందరు పండుగలు కూడా మంచిగా సంతోషంగా హ్యాపీగా ప్రేమ భావనలతో చేసుకోవాలని చెప్పి నా ఘనత కూడా మన సీఎం కేసీఆర్. మనం ఇప్పుడు ఈరోజు ఇక్కడ 800 మందికి ఇక్కడ కానుకలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇంకా ముందు కూడా ఎవరికైనా తక్కువ పడితే కూడా ఇంకా తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా మొత్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్. సార్ నిన్న కౌన్సిల్ మీటింగ్ జరగలేదు. టీఆర్ఎస్ కార్పొరేటర్లే కౌన్సిల్ మీటింగ్కి గైర్హాజరైనారు. దాని మీద మీరే ఈరోజు వాళ్ళతో మీటింగ్ పెట్టినా అది నాకు దృష్టికి నిన్ననే వచ్చింది. సార్ కార్పొరేటర్లు పార్టీ మారుతున్నారు సార్. టీఆర్ఎస్ ఎందుకు మారుతారు సార్? 4 కార్పొరేటర్ కాంగ్రెస్ వాళ్ళతో మీటింగ్ అని చెప్పి తెలిసింది. ఏమైనా పార్టీ మారేది ఏం లేదు. చిన్న డిస్టర్బెన్స్. వాళ్ళు సంవత్సరం అయింది. వాళ్ళకి కమిషనర్ తోటి కొద్దిగా ప్రాబ్లం ఉందంటున్నారు. వాళ్ళకి పనులు కాలేదంట. 1 ఇయర్ అయింది. మాకు కూడా నిన్న సాయంత్రం అంతా అడిగిన వాళ్ళని కూడా, మీ ప్రాబ్లం ఏంది, మీ సమస్య ఏంది అంటే, మేము బోర్డు మీటింగ్ పోతున్నాము వస్తున్నాము, ఆ ఎజెండాలో ఏముంటుందో మాకు తెలుస్తలేదు, అందులో ఏం పెడతలేరు. మాకు వర్షాలు వచ్చినాయి, రోడ్లన్నీ ఖరాబ్ అయినాయి, గుంతలు పడ్డాయి, మాకు ఒక ట్రాక్టర్ మట్టి కూడా పోసుకునే అర్హత లేదు మాకు, మేము ఉండేందుకు అని బైకాట్ మీద చేసిరట. దానికోసం ఇవాళ మీటింగ్ కూడా పెట్టినా. సార్ ఏంటంటే చర్చలో మేయర్, డిప్యూటీ మేయర్ పడకనే ఈ కౌన్సిల్ మీటింగ్ చూడు, ఇది ఎవరిది పడది అనేది కాదు. టీఆర్ఎస్ పార్టీ అంతా ఒకటే పార్టీ, క్రమశిక్షణ గల పార్టీ. ఎవ్వరికి మత భేదాలు లేవు, కుల మత భేదాలు లేవు, మనసు పడదలు లేవు, ఏమీ లేవు. సాయంత్రం అందరితో మాట్లాడినా ఈరోజు సాయంత్రం సనత్ నగర్ డివిజన్ సిఎస్ఐ చర్చిలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్ కోలన్ లక్ష్మి హాజరయ్యారు. అనంతరం క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్లను క్రిస్టియన్ సోదరులకు అందజేశారు. కులమతాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. యేసుక్రీస్తు ప్రభువా సర్వ సృష్టికి
నువ్వు దేవుడు, నీ అద్భుతమైన కూడా కనపరిచావు, నువ్వు బలపరిచావు. నరులందరినీ ప్రేమించు, నరులందరినీ రక్షించు. దేవుడు ఎన్నుకున్న నాయకులు ఎందుకంటానంటే క్రైస్తవ సమూహం చాలా ప్రార్థించారు. మన మంత్రి గారు కూడా ఆలయానికి వచ్చారు. ప్రభు నామం వారిని ఆశీర్వదించి ప్రార్థించాము. దేవుడు వారు ఎన్నుకున్నాడు. ప్రభు మన ప్రార్థన ఆలకించి వారు నాయకత్వం ఇచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ. వీ రియల్లీ కంగ్రాచులేట్ అవర్ వే ఆఫ్ అమ్మ శాంతి రాబర్ట్ గారికి, గౌరవమైన కార్పొరేటర్ లక్ష్మీపాల్ రెడ్డి గారు, డిఎంసీ మంత్రి గారు, అదేవిధంగా అసిస్టెంట్ పాస్టర్ డానియల్ గారికి, కృపానందం గారు, సుధీర్ గారు, దయాకర్ గారు, మురళి గారు, షామ్యాల్ గారు, శాంసన్ గారు, సిరాజ్ భాయ్ గారు, నాగమణి గారు, అదేవిధంగా పెద్దల సాధవ్ గారు, సంతోష్, శేఖర్, సురేష్. ఈరోజు ఎంతో శుభదినం. మరి క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నటువంటి శుభతరుణం. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఈరోజు దేశ విదేశాల్లో కూడా ఈ డిసెంబర్ మాసం ఎంతో పవిత్రమైనటువంటి నెలగా భావించి అనేకమైనటువంటి ఈవెంట్ జరుగుతున్నటువంటి శుభతరుణం. అయితే మనందరికీ తెలుసు, ప్రపంచంలో అన్ని పండుగలకు డేట్లు మారుతాయి, కానీ క్రిస్మస్ డేట్ మారదు. డిసెంబర్ 25 నాడే క్రిస్మస్ ఉంటుంది. అయితే మన దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి చర్చెస్లో మరి మన పాస్టర్స్ కానివ్వండి, ఫాదర్స్ కానివ్వండి, ప్రతి సంవత్సరం వల్ల అనేకమైనటువంటి అంశాలు, అంటే మానవ సమాజంలో మనిషి ఏ పద్ధతిలో ఉండాలో, మరి ఆ పద్ధతిలో ముందుకు వెళ్ళడానికి మనం కానివ్వండి, మన కుటుంబ సభ్యులు కానివ్వండి సంతోషంగా ఉండాలనేటువంటి గొప్ప సంకల్పం మరి యేసు ప్రవచించినటువంటి. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలు మనకి ఈ సంవత్సరం చాలా బ్యాడ్ సంవత్సరంగా ఉన్నది. ఈ కరోనా వైరస్ ఒకవైపున, రెండో వైపున వరదలు వచ్చినటువంటి ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చిరిగిపోయినటువంటి సంవత్సరం. అంటే ఉద్యోగాలు లేక, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇబ్బందులు పడి. యూసఫ్గూడ డివిజన్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పర్యటించారు. అనంతరం తహేర్ విల్లా మెన్షన్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటర్ లైన్, రోడ్ సమస్య త్వరలో పూర్తి చేస్తామని బస్తీవాసులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ డిసి రమేష్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ హరి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు పూర్తి చేసుకొని త్వరలోనే పూర్తి చేస్తారు. ఎమ్మెల్యే గారు కూడా మనకు మాటిస్తున్నారు, కార్పొరేటర్ గారు కూడా ఉన్నట్లు మనకి త్వరలో అయిపోగానే మళ్ళా మన వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి మనం మళ్ళీ మంచిగా ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని మనం ఘన సన్మానం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అయ్యేంత కూడా తొందరలో మనం పూర్తి చేద్దాం. థ్యాంక్ యూ సార్. కార్పొరేటర్ గారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మా అందరి తరఫున తప్పనిసరిగా మేము ఇప్పుడు కూడా మీ అన్నంటే ఉంటాం. మాకు చిన్న చిన్న పనులు సార్, అవన్నీ కూడా
రక్తదానం మహాదానమని ప్రతి ఒక్క యువకుడు 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మండల్ రాజాపూర్లో స్థానిక పాఠశాల ఆవరణలో ఇండియన్ రెడ్ సంస్థ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, DCMS చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, ఎంపీపీ సుశీల రమేష్ నాయక్, జెడ్పీటీసీ మోహన్ నాయక్, వైస్ ఎంపీపీ మైపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రఘువీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ మరొకసారి నమస్కారం. 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 ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పర్యటించారు. అనంతరం పెనుబల్లి, తుమ్మలపల్లి, కొత్త కారాయిగూడెం, పాత కారాయిగూడెం, కొండ్రుపాడు, అడవిమల్లెల, ఏరుగట్ల, లంకపల్లి పంచాయతీ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర చెప్పారు. పెనుబల్లి మండలంలో శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంట ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా మండల పరిధిలోని అనేక గ్రామాల్లో ఈరోజు సుమారు 80 లక్షల అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసుకోవడం, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మా ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు సండ్ర వెంకట వీరయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మండలంలో సుమారు 80 లక్షల వ్యయంతో నిర్మించిన అనేక నిధుల నుండి వచ్చినటువంటి నిధులతో నిర్మించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇదే వరవడిన అభివృద్ధి పదంలో సత్తుపల్లిని రాష్ట్రంలో అగ్రగామంగా నిలిపేందుకు సత్తుపల్లి శాసనసభ్యుల ద్వారా మేము అభివృద్ధి పదంలో నడవడానికి ముందున్నాం. గౌరవ శాసనసభ్యులతో గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి పనుల్ని నిర్వహించుకునేందుకు మా శాసనసభ్యులు గారు కట్టుబడి ఉన్నారు. రాష్ట్రం నుండి, రాష్ట్ర ప్రభుత్వం నుండి అభివృద్ధి నిధులు తీసుకొచ్చి గ్రామాలని అనేక రంగాల్లో అభివృద్ధి చేయడానికి సత్తుపల్లి శాసనసభ్యులు వెంకట వీరయ్య గారు ముందు వరుసలో ఉన్నారు. వారికి మా పెనుబల్లి మండల సర్పంచుల సంఘం తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వెంగళరావు నగర్ డివిజన్లోని రహమత్ నగర్లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, డివిజన్ కార్పొరేటర్ దేదీప్యారావు, విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ కానుకలు క్రిస్టియన్ సోదరులకు అందించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకుంటారని ఎమ్మెల్యే మాగంటి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు విజయ్ కుమార్, ముదిరాజ్, జనరల్ సెక్రటరీ వేణు, బోడా రామచందర్, మాజీ కార్పొరేటర్ శ్యామరావు, ఆదిత్య, ముఖ్య నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క నాయకుల్ని, సంఘ పెద్దలందరినీ అందరినీ కాపాడడం జ్ఞాపకం ఎంతో అపారమైన ప్రేమ ద్వారా తీసుకొచ్చిన ఈ కేక్ ద్వారా తండ్రి మేమందరము పాల్గొనుకొని అందరూ సంతోష సమాధాన రీతికి మనం జీవించే రీతికి మీరు కాపాడాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరకును, మరి విశేషముగా ముఖ్యమంత్రి గారులకును, కేటీఆర్ గారులకును, మరి యొక్క ఎమ్మెల్యే గారు శ్రీ మాగంటి గోపినాథ్ వారి కుటుంబములకును, వారికి శ్రీ దీదీప్య రావు గారు కార్పొరేటర్ గారి
గారికి అదే విధంగా ఇక్కడ చేరిన ప్రజాప్రతినిధులందరికీ తోడై ఉండనుగాక. నా పెద్ద అదే రైట్ సార్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అధికంగా పంటలు దెబ్బతిన్నాయి. ఈ దెబ్బతిన్న పంటల రైతులకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని చెక్కులు పంపిణీ చేశారు. ఈ చెక్కులు రాకేష్ కాటారం తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మేడిపల్లి సునీత, కార్యాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సెప్టెంబర్లో కురిసిన అధిక వర్షాల వల్ల ఎవరైతే మరి వారి ఇళ్లకు సంబంధించిన డ్యామేజ్ జరిగిందో ప్రభుత్వం నుండి 3,200 రూపాయలు ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సహాయం అందించాము. ఈరోజు కాటరం మండల వ్యాప్తంగా 79 మందికి అకౌంట్లలో 3,200 రూపాయలు జమ అయినాయి. ఎవరికైతే అకౌంట్లు ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి మాత్రం చెక్ల రూపకంగా ఈరోజు మనం డబ్బులు ఇవ్వడం జరిగింది. అట్లా ఒక 10 మంది బెనిఫిషియరీస్కి ఈరోజు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అయితే ఇంకా కొంతమందికి అకౌంట్లో పడిన వాళ్ళు ఉన్నారు. ఒక 28 మంది బెనిఫిషియరీస్ కూడా ఇంకా అందని వాళ్ళు ఉన్నారు. మరి వారికి చెక్ల రూపకంగా డ్రా చేసి ఇవ్వడమా లేదా మరి టెక్నికల్ ఇష్యూ ఎక్కడ వచ్చిందనేది కూడా ఇంకా చూసి మరి వారికి కూడా అందవలసిన అందరికీ కూడా ప్రభుత్వం తరఫున వస్తున్న ఈ 3,200 రూపాయలు తప్పకుండా వారికి అందజేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మరి మనకి తెలిసిన విషయమే మరి ఈ సంవత్సరము అధిక వర్షాల వల్ల మరి అటు పంటలతో పాటు ఇటు చాలామంది పేదవాళ్ళ ఇల్లు కూడా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఆన్లైన్ లోన్ యాప్ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ముఖ్యంగా లోన్ తీసుకున్న వ్యక్తులకు ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్న కాల్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. సైబరాబాద్లో 4గురిని, హైదరాబాద్లో 6గురిని అదుపులోకి తీసుకున్నారు. యాప్లు ధారణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూడడంతో వాటి ప్రతినిధులు, టెలికాలర్ల మధ్య లావాదేవీలపై దృష్టి సారించారు పోలీసులు. ప్రతి నెల టెలికాలర్లకు జీతాల చెల్లింపు ఎక్కడి నుంచి జరుగుతుందనే అంశంపై దర్యాప్తు జరుపుతున్నారు. ఢిల్లీలోని గురుగ్రామ్ సమీపంలో 16 యాప్ల సంబంధించిన 10 కాల్ సెంటర్లపై దాడులు చేయగా అక్కడ 400 మంది టెలికాలర్లుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడ కాల్ సెంటర్ ప్రతినిధులు 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి ద్వారా పోలీసులు మరింత సమాచారం రాబట్టారు. ఈ లాక్డౌన్ టైంలో మానిటరింగ్ ఇంట్రెస్ట్ పెంచారు. మళ్ళీ ఆర్బీఐ ఏం చెప్పింది, మానిటరింగ్ మాఫ్ అని చెప్పింది, మొత్తం తీసేయాలని చెప్పింది. అయినా కూడా ఇప్పుడు 11,000 చేసింది. 10,000 ఉన్న ఈఎంఐ 11,000. గురుగ్రామ్ కాల్ సెంటర్లో దొరికిన డేటా ఆధారంగా హైదరాబాద్లో ఉన్న కాల్ సెంటర్లపై దాడులు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. హైదరాబాద్ కాల్ సెంటర్లలో 700 మంది టెలికాలర్లుగా పనిచేస్తున్నట్లు ఇప్పటి వరకు గుర్తించారు. కాల్ సెంటర్ల పనితీరుపై వీరిని విచారించగా టెలికాలర్లను S1, S2, S3లుగా విభజించి పనులు అప్పగిస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. సకాలంలో లోన్ రికవరీ చేయించిన టెలికాలర్లకు జీతంతో పాటుగా అదనంగా 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఇన్సెంటివ్లు అందిస్తున్న అంశం పోలీసుల విచారణలో వెలుగు చూసింది. 1,85,000 లోన్ ఇచ్చేసిండు. 1,85,000 24 మంత్స్ అని చెప్పిండు. నేను నెలకు 10,000 కట్టుకోవాలని చెప్పిండు. 55,000 ఇంట్రెస్ట్ అని చెప్పిండు. దాంట్లో 13 మంత్స్ ఆల్రెడీ కట్టేశాను నేను. 1,30,000, 1,40,000 వరకు అయిపోయింది. ఓన్లీ ప్రిన్సిపల్ 40,000 కట్టాలి. ఈ లాక్డౌన్ టైంలో మానిటరింగ్ ఇంట్రెస్ట్ పెంచారు.
మళ్ళీ ఆర్బీఐ ఏం చెప్పింది, మానిటరీ మాఫ్ అని చెప్పింది, మొత్తం తీసేయాలని చెప్పింది. అయినా కూడా ఇప్పుడు 11,000 చేసింది. 10,000 ఉన్న ఈఎంఐ 11,000 అయిపోయింది. 1,10,000 కట్టాల్సింది 1,30,000 అయిపోయింది. 1,30,000, 1,40,000 కట్టుకుంటున్నారు. అయితే ఓన్లీ ప్రిన్సిపల్ 55,000 ఉంది. ఇంట్రెస్ట్ ఇప్పుడు కట్టలేని పైసలు ఉన్నప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్లో సెటిల్మెంట్ చేసుకుంటే క్లియర్ అయిపోతుంది. అదే అది కూడా అడిగాను, 10,000 కానీ 15,000 కట్టేసుకుంటాను, క్లియర్ చేసేసేయండి, సెటిల్మెంట్ కింద కొట్టేసేయండి, సివిల్ స్కోర్ మీరు తీసి పడేసినా కూడా నాకు ప్రాబ్లం లేదని కూడా చెప్పాను నేను. అయినా కూడా వాళ్ళు ఇంటలేరు. కాంటాక్ట్స్కి ఫోన్ చేయడము, మీరు వస్తారా రారా, మీ రెఫరెన్స్ నెంబర్ ఇచ్చారు, మీరు కట్టాలి, లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్తాం, మిమ్మల్ని అది చేస్తాం, ఇది చేస్తాం అని వాళ్ళని బెదిరిస్తున్నారు. ఇవన్నీ ఈ నంబర్స్ నుంచి వెళ్ళారు కాంటాక్ట్స్కి. ఇప్పుడు నా ఉన్న జాబ్ కూడా పోయింది. అంటే టోటల్ మీరు ఎంత అమౌంట్ పే చేసి ఇంకెంత చేయాల్సింది? ఇంకా 40,000 చేయాలి. అంటే ఇప్పుడు ఎంత కట్టమంటున్నారు? మొత్తం కట్టమంటున్నారు, ఎంత అని కాదు, మొత్తం కట్టమంటున్నారు. మొత్తం 1,30,000 వరకు కట్టమంటున్నారు మొత్తం. రిమైనింగ్ కట్టిన అమౌంట్ అంతా మళ్ళీ పే చేయాలన్నా? రిమైనింగ్ అమౌంట్ అది పోయింది. అది వాళ్ళు 1,40,000 కట్టాను నేను, 1,40,000 తీసుకోవాలంటారు. దాంట్లో 60,000 సెటిల్మెంట్, 60,000 కట్టుకొని 70,000 ఇంట్రెస్ట్ కింద పెట్టుకుంటారంట వాళ్ళు. ఇది కాకుండా ఇండియా బుల్స్ కూడా ఉంది, బజాజ్ అన్నిటికంటే వరస్ట్ అంటే అదే. ఇప్పుడు మాకు లోన్స్ ఉండే, ఈఎంఐ ఓన్లీ 42,000 ఉండే, 42-43. అలా ఈ ఇంట్రెస్ట్ మొత్తం మాఫ్ అయిపోయింది. ఆ ఇంట్రెస్ట్ మొత్తం క్లియర్ చేసేసుకుంటే నా లోన్ మొత్తం సెటిల్ అయిపోతుంది. అయినా వాళ్ళు చేస్తారు, కావాల్సిన పెండింగ్ పెడుతుంది దానికి. అంటే ఈ యాప్లు ఎట్లా మీకు, అంటే ఎట్లా మీకు దీనిపైన, అంటే మీరు గతంలో కూడా ఇలాంటి యాప్స్ మీరు బాగా ఉపయోగించారు? లేదు, ఈ మధ్యనే 1 year అవుతుంది అంతే, 1.5 year. ఇదే కట్టినంత సేపు ఏమనిపించదు. ఈ బేసిక్ ఇక్కడ అసలు యాప్స్ ఎక్కడ నుంచి, అంటే మహారాష్ట్ర మెయిన్ మహారాష్ట్ర నుంచి ఉంటే ఎక్కువ. ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం నడిపించేది చైనీస్. ఇవన్నీ చైనీస్ ఇన్వెస్ట్మెంట్తోనే ఎన్బిఎఫ్సి మన ఇండియాలో నడిపిస్తున్నారు అంతే. ఇదంతా అంటే మీకు కాల్స్ వచ్చేటివా డైరెక్ట్, ఎట్లా యాప్ డైరెక్ట్? యాప్ నుంచే. ఇప్పుడు మనకు ఒక మెసేజ్ వస్తుంది, యాప్లో లోన్ తీసుకొని మీకు ఇంత ఇస్తామని చెప్పి ఇస్తారు వాళ్ళు. నో పేపర్ వర్క్ అని వస్తుంది, మెసేజ్ వస్తుంది. మనం ఏం చేస్తాం, మనకు కొంచెం అవసరం ఉంది అని చెప్పి మనం తీసుకొని మనం సెటిల్మెంట్ చేసుకోవడం అర్థం అనుకుంటాం. కానీ ఏమవుతుందంటే ఒకటేసారి మనకు పేమెంట్ రావు, అప్పుడప్పుడు వేరే టైం పడుతుంది మనకు. అప్పుడు టైం ఇయర్ వీళ్ళు. అంటే మీకు కాల్ చేస్తారు కదా, వాళ్ళు ఏంటి లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? అంటే వల్గర్ లాంగ్వేజ్. అంటే మీకు అంటే నారాయణఖేడ్ నుంచి వచ్చాను. మా ఫ్రెండ్ తీసుకున్నాడు అనమాట ఒక యాప్లో లోను. అయితే నేను కూడా ట్రై చేద్దామని తీసుకున్నాను. అయితే 5,000 ఇస్తామని చెప్పారు. అయితే నేను 5,000కి అప్లై చేస్తే వాళ్ళు ఇచ్చింది 3,500. 10 days టైం ఇచ్చారు. 10 daysకి 1,500 వాళ్ళే కట్ చేసుకున్నారు. కట్ చేసుకొని 3,500 ఇచ్చారు. ఇప్పుడు నేను తీసుకొని ఇప్పుడు 16-17 days అవుతుంది. 17 daysలో వాళ్ళేమో ఇప్పుడు 9,000 అడుగుతున్నారు అనమాట. అంటే అలా ఎందుకంటే వాళ్ళు మా కాంటాక్ట్లో ఉన్న అందరికీ ఫోన్ చేసి మెసేజ్లు పెట్టడం, మాకు ఫోన్ చేసి బెదిరించడం అలాంటివి చేస్తారు అన్నమాట. వాళ్ళకు నిన్న ఫోన్ చేశాను, మీ వల్ల అలా చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు, మా ఫ్రెండ్ కూడా నిన్న సూసైడ్ అటెంప్ట్ చేసి హాస్పిటల్లో ఉన్నాడంటే, నువ్వు కూడా సూసైడ్ చేసుకో, మీరు కూడా చావండి, రేపటి నుంచి మా టార్చర్ ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. ఇప్పుడు పోలీసులు వస్తారు, మీరు నిజంగా సూసైడ్ చేసుకున్నారా, యాక్షన్ చేస్తారా, మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి మేము మెయిల్ ఫార్వర్డ్ చేసినామని చెప్తున్నాను. అంటే ఎప్పటి నుంచి, అంటే ఇప్పుడు మీకు 16 days నుంచి ఇట్లానే ఉందా టార్చర్? అంటే 10 days ఫోన్ చేయలేదండి. వాళ్ళు 10 days టైం ఇచ్చారు కదా, ఆ 10 daysలో ఏం చెప్పారు. అంటే మీ ఫ్రెండ్స్ ఎంతమంది తీసుకున్నారు? నాకు తెలిసి మేము 2 తీసుకున్నాము. అంటే మీరు తీసుకుంది 3,500. అంటే 5,000 అప్లై చేసాము. 5,000లో 1,500 కట్ చేసుకొని 3,500 ఇచ్చారన్నమాట. 1,500 అప్పుడే కట్ చేసుకున్నారు. 1,500 కట్ చేసుకొని 3,500 ఇచ్చారు. అంటే యాప్ పేరు ఏంటిది? టాప్ లోన్, TOP, టాప్ లోన్. ఇదంతా మోసం, ఫ్రాడ్. ఫస్ట్ నమ్ముతారు వాళ్ళు, ఏ కండిషన్స్ చెప్పారు, ఫస్ట్ మనం తీసుకునేటప్పుడు ఏ కండిషన్స్ చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తెల్లారితే ఆ కుటుంబంలో సందడి. కుటుంబ సభ్యులందరూ పెళ్లి పనులు నిమగ్నమయ్యారు. పెళ్లి ఇంట అందరూ సందడిగా ఉన్న సమయంలో ఒక్కసారిగా కాబోయే పెళ్లి కొడుకు రోడ్డు ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. చంద్రగొండ మండలం తిప్పనపల్లి గ్రామానికి చెందిన జ్యోతి శ్రీనివాస్ ఇంటికి కూతవేటు దూరంలో తిప్పనపల్లి గ్రామ శివార్లో రోడ్డు మీద అనుమానాస్పదంగా మృతి చెందాడు. శ్రీనివాస్ కు బుధవారం టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామానికి చెందిన యువతితో వివాహం జరగాల్సి ఉంది. సోమవారం కుటుంబ సభ్యులందరూ వివాహ సామాన్లు కొనడం కోసం కొత్తగూడెం వెళ్లారు. సామాన్లు కొన్న తర్వాత కుటుంబ సభ్యులందరూ ఒక ఆటోలో ఇంటికి బయలుదేరారు. శ్రీనివాస్ కు నాకు కొద్దిగా పని ఉంది, మీరు ముందుగా వెళ్ళండి, నేను చిన్నగా వస్తానని చెప్పారు. రాత్రి 8:30 పెళ్లి కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన జరిగిన స్థలానికి వెళ్లారు. ముందుగా రోడ్డు ప్రమాదం అని భావించారు. అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పరిశీలించి ఇది రోడ్డు ప్రమాదం కాదు
కాదని ఎవరో కావాలని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా సృష్టించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మృతుడికి వేరే వ్యక్తులతో లావాదేవీల వ్యవహారంలో 2-3 సార్లు ఘర్షణలు జరిగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ గొడవలే ఈ మరణానికి కారణమంటూ కుటుంబ సభ్యులు బలంగా తెలిపారు. ఏది ఏమైనా తెల్లవారితే పెళ్లి జరగాల్సిన కుటుంబంలో పెళ్లికొడుకు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పిల్లగాడు కొత్తగూడెం పోయేస్తానండి. కొత్తగూడెం పోయేస్తుంటే ఏమైందంటే ఆ సైడ్ వచ్చేవాడు ఈ సైడ్లో పడిపోయాడు. పడ్డది మనకు తెలియదు. ఎస్ఐ గారు చూసి ఫోన్ చేసిండు. చూస్తే మేము వెళ్ళాక ఆ బండికి ఇంత గీత పడలేదు, కనీసం ఎలిమెంట్ కూడా గీత పడలేదు. మనిషికి ఒంటి మీద ఒక సొక్కా తినగలేదు, ఒక గీత కూడా లేదు. బండి పడి ఉంది. బండి ఇటు పడి ఉంది తూర్పు వైపు. మనిషి కొత్తగూడెం పడి ఉండి బోర్లు ఎట్టా అన్నబెట్టినట్టే ఉండండి. అటుండు కొట్టి మమ్మల్ని మాకు అనుమానం ఉంది. ఎవరు లేరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సందర్శన. సనత్ నగర్ లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్లను అందజేసిన మంత్రి తలసాని. కుల మతాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం, క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి. యూసఫ్గూడలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పర్యటన, బస్తీ సమస్యలను పరిష్కరిస్తామని బస్తీవాసులకు హామీ. హైదరాబాద్ లో ఆన్లైన్ లోన్ యాప్ కేసు దర్యాప్తు, 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.